ఇదిగోండి ఇక్కడ కనిపించేది కాదు, అక్కడ నిజంగా రియాలిటీగా చూసుకుంటే అక్కడ ఉంది. ఇక్కడ ఫోటో అయిపోయింది అయోధ్యాపురి. ఇక మనం మాస్ట్రో దగ్గరికి వెళ్ళి మాస్ట్రోని తీసుకొని వెళ్ళిపోదాం. మొత్తానికి అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చండి దర్శనం అంటే. ఆ విధంగా ఉంది ప్రదేశం, మొత్తం చాలా కూల్గా ఉంది. జనం ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. మరి మన మాస్ట్రో అక్కడే ఉంది. ఇక పార్కింగ్లోంచి తీసుకొని వచ్చేది ఎట్టా, బైకులన్నీ ఇక్కడే ఉంటాయి. మన దర్శనం అయిపోయింది, మన మాస్ట్రోని తీసుకొని వెళ్ళిపోదాం బయటికి. హనుమాన్ గిరి నాయా ఘాట్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇవన్నీ చూసుకోవచ్చు. ఘాట్ దగ్గరికి వెళ్తే నది ప్రవాహం ఉంటుంది, కానీ అక్కడ జనం చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. మరి మనం వెళ్ళిపోదాం ఈ ప్లేస్ నుంచి ఇక బయటికి. ఈ అయోధ్యాపురికి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది జనం ఇక్కడ కనిపిస్తున్నందుకు. చాలామంది లోపల గుళ్ళో కూడా తెలుగువారు కనిపించారు, మాట్లాడుకుంటూ అలా దర్శనం అయిపోయింది వాళ్ళతో. చాలా చాలా హ్యాపీ. ఇక మనం వెళ్ళిపోదాం. టైం అయితే ఇప్పుడు కనిపించదు, చూపిస్తానండి 4:47. ఇక వెళ్ళిపోదాం ఈ ప్లేస్ నుంచి. వీలైనంత బయటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన డెస్టినేషన్ సెట్ చేసుకుందాం. ఈ ప్లేస్కి అయితే ఇక సెలవు. బాయ్ బాయ్ ఇన్ అయోధ్య. మే ఆంధ్రప్రదేశ్ బాయ్. హౌ బాయ్ సో ఉందండి ఈ ప్లేస్లో. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలైతే అది కోటే ఉంది. లోపలికి వెళ్దామా అంటే వెళ్ళేంత టైము లేదు. టైం అంటే ఉండదు, వెళ్తే చూడొచ్చు అండి. లోపల పాత కట్టడం కాబట్టి చూసేసి వద్దామా అంటే ఏమోనండి, లేదండి వెళ్ళిపోదాం. మన రైడ్ని ఇంకా కొనసాగించాలి కాబట్టి ఇప్పటికి ఇదే అయిపోయిందండి ఆ సర్కిల్లో అదే. ఇక జై శ్రీరామ్ అయిపోయింది. ఈ అయోధ్యాపురిని వీడి వెళ్ళే సమయం అయ్యింది. ఇక్కడే ఉందండి రైల్వే స్టేషన్ ఉంది. అయోధ్యకి ఎయిర్పోర్ట్ కూడా ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలండి వచ్చి. చాలా సూపర్ అంటే సూపర్ ప్లేస్. #అయోధ్య. కెమెరా దుమ్ము పట్టిపోయి ఉండదు, అందుకే ఇట్లా మసగగా కనిపిస్తూ ఉండదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయోధ్య. #అయోధ్య. ఉన్నాయండి ప్రతి ఒక్క చిత్రము ఒక్కొక్క స్టోరీని చెప్తూ ఉన్నట్టుంది. ప్రతి ఒక్క బొమ్మ ఇంకా కొన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా పడుతుంది, ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది. తనే ఎవరో ఇక అది ఇక ఇక్కడ ఇలా ఇంకా అదిగా కొన్ని నిర్మిస్తూ ఉన్నారు. అక్కడ అలా ఇక్కడ కడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఫైనల్గా ఇలా అంటే ఇదేనండి రైల్వే స్టేషన్ ఇన్ అయోధ్య. అండి ఇలా వచ్చాను. ఇదేందో ఉందంట, వెళ్ళి చూసి వద్దామా. ఇప్పటికే 2 కిలోమీటర్లు అంట. లైవ్ విత్ నేచర్. మనం వెళ్ళాల్సిన హైవే ఇటు 2 కిలోమీటర్లు పోయేసి చూసేసి వద్దామా. వెళ్దామండి. మళ్ళీ రూట్ ఏదో ఇదా అట్టుండేదా, ఇదే అనుకుంటాను. రోడ్డు ఉందో లేదో తెలియదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి ఈ రోడ్డు అని చూస్తున్నారా? ఈ సర్వీస్ రోడ్డు అండి.
హైవే రోడ్డు కాస్త లాంగ్గా ఉందని షార్ట్ కట్ ఈ సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉన్నాను. సూర్య మళ్ళీ ఈరోజు బాయ్ బాయ్ చెప్పే సమయం అయింది సూర్యకి. టైం 6:20 అవుతూ ఉంది. సూర్య వెళ్తూ ఉన్నాడు, మనమేమో చోటు వెతుక్కోవాలి. వెళ్తూ ఉన్నాను. ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ హైవేని కలుసుకుంటాను. హైవే పైన ఏం దొరుకుతాయి అంటే ఏమో అండి తెలీదు. మ్యాప్లో కూడా చూశాను, దరిదాపుల్లో ఏం లేవు. హైవేకి వెళ్ళే దారిలోనో లేకంటే ఈ స్టేట్ హైవే ఊర్లలోనో ఎక్కడొక చోట ఇవాళ స్టే దొరుకుతుందని ఆశిస్తున్నాను. అంతేనండి, మరి స్టే చేసే ప్లేస్లో కలుసుకుందాం. మన మాస్టర్ అయితే అక్కడ ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నాను. ఇవాళ స్టే ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ అంటారా? ఇప్పుడున్నది ఉత్తరప్రదేశ్, నందిగ్రామ్ డిస్టిక్, ఫైజాబాద్. ఇక్కడ ఈ బీపీసీఎల్ భారత్ పెట్రోలియంలో మన క్యాంపింగ్ ఈ పక్కన. ఇక అంతేనండి, ఈరోజు ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే అయోధ్యలో నిజంగా చాలా చాలా హ్యాపీగా గడిపాను. అక్కడైతే దర్శనం అయితే అలా వెళ్ళి ఇలా వచ్చేసినాను. మిగతా సమయం అంతా తిరిగేసి మొత్తం అందరితో మాట్లాడేసి అలా గడిపేసింది. ఇక ఇవాళ స్టే ఇదేను. ఇక అంతేనండి, చూస్తూ ఉండండి శివాన్ మ్యాస్ ట్రావెల్స్. గుడ్ నైట్. నా మాస్టర్తో ఈ అయోధ్యకి రావడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక ఇక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా గడిపాను నేనైతే. నిజంగా చెప్పలేనంత సంతోషంగా. చాలా సుందరమైన ప్రదేశం. జై శ్రీరామ్.